ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. దేవుడు మనకి వరంగా అసలు ఏమిచ్చాడు అని మనం ఆలోచిస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని ఒక మాట రాయబడింది. పిరికితనము గల ఆత్మ మనకి లేదు అని మాట రాయబడిందంటే మనిషికి పిరికితనం ఉంటుందని, మానవుడు పిరికితనంతో ఉండకూడదని బైబిల్ మనకి సూచిస్తుంది. మళ్ళా చెప్తాను, మనం పిరికితనంతో ఉంటామని పిరికితనంతో మనం ఉండకూడదని ఆయన ఏమిచ్చాడంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు అని చెబుతూ పిరికితనము గల ఆత్మని మనకి ఇయ్యలేదు అని ఉంది. అంటే ధైర్యము కలిగించు ఆత్మ, పరిశుద్ధాత్మ ఎటువంటి ఆత్మ అంటే మనిషికి ధైర్యము కలిగించు ఆత్మ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎంతమందికి ధైర్యం ఉంది, ఎంతమందికి సాహసం ఉంది అని ఆలోచించుకుంటే మ్యాక్సిమం అందరికి కూడా ఏదో రకంగా పిరికితనం అనేది ఉంటుందండి. ఈ పిరికితనం వల్ల చాలా మనం కోల్పోతుంటాం, మన బతుకుల్లో కోల్పోతుంటాం, సాహసించలేము. పిరికోడు దేనికి పనికిరాడు, గుర్తుపెట్టుకోండి. ధైర్యం కలిగి సమస్య కానీ లేకపోతే పరిస్థితులను కానీ మనం ఏం చేయాలంటే జయించాలి, ధైర్యంతో జయించాలి అని బైబిల్ సూచిస్తుంది. అందుకే ఆ పదాన్ని దేవుడు మనందరి కోసం రాయించాడు. మనకి ఇచ్చే ఆత్మ, మనకున్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మోషే తన ప్రజల్ని విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చాడు. ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారు అని ఆలోచించి కొందరిని సెలెక్ట్ చేసి వారిని ఎంక్వైరీ చేయటానికి, ఎంక్వైరీ అంటే సమాచారం తెలుసుకోవటానికి, ఆ దేశం వారు ఎలా ఉంటారో అని సమాచారం తెలుసుకోవడానికి కొందరిని పంపిస్తాడు. ఎందుకంటే రేపు పొద్దున ఆ దేశాన్ని జయించి వీళ్ళు కైవసం చేసుకొని అక్కడ నివసించాలి. చాలామంది వెళ్తారు అక్కడికి. ఆ సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు, సంఖ్యాకాండము నెంబర్స్ ఉంటుంది ఇంగ్లీష్లో, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనము. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకుని. ఫస్ట్ మీకు ఏం కావాలంటే మీరు ధైర్యము తెచ్చుకోవాలి. ఏదైనా పని చేయాలంటే, ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవాలంటే, ఒక రోగాన్ని ఎదుర్కోవాలి, ఒక అప్పునే ఎదుర్కోవాలి, ఒక బాధల్ని ఎదుర్కోవాలి, ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్లన్నింటిని ఎదుర్కోవాలి. దేనిని ఎదుర్కోవాలంటే ముందు మీకు ఉండవలసింది ఏంటి అంటే ధైర్యము అని బైబిల్ చెప్పుకుంటాడు.
మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి దాని ఎటుపక్క నుంచి వెళ్ళాలో కూడా ఒక సూచన ఇస్తున్నాడు చూడండి. దక్షిణ దిక్కుకి ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో ఆ దేశము ఎలాంటిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, కొంచెంగా ఉందో విస్తారంగా ఉందో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసిస్తారో, హోటల్లో నివసిస్తారో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో, అసలు చెట్లు ఉన్నాయా ఎక్కువ లేవా, ఎడారిపేటలా ఉన్నదా కనిపెట్టాలి. ఇలా కనిపెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ధైర్యం కావాలి. సమస్యతో పోరాటానికి ధైర్యం కావాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సమస్యతో పోరాటానికి ధైర్యం కావాలి మనకి. అది ఏ సమస్య అయినా కానివ్వండి. వీళ్ళు ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలి. వారికి ఏం కావాలి? ముందు ధైర్యం కావాలి. దాని తర్వాత ఆ శ్రమలోకి లేకపోతే ఆ కష్టంలోకి ఏం చేయాలంటే ప్రవేశించి అంచనా వేయాలి. ఏమేయాలి? అంచనా వేయాలి. పరిస్థితులన్నీ బాగా అబ్జర్వ్ చేయాలి. అది మనం గెలుస్తామో లేదో అని తెలుసుకోవాలి అని చెప్పి ఇలా మోషే పంపించగానే అందులో కొందరు ఏమంటున్నారు, మరికొందరు ఏమంటున్నారో చూద్దాం. కిందకి వెళ్ళిపోతే అక్కడే 30వ వచనం నుంచి చూద్దాం. 30వ వచనం నుంచి 13వ అధ్యాయము సంఖ్యాకాండము 30వ వచనం నుంచి చూద్దాం. 30th వర్సెస్ 27 నుంచి చూడండి పోనీ. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, వారు అతనికి 27 చూద్దామండి. 13వ అధ్యాయము సంఖ్యాకాండము 27 నుంచి చెప్తున్నాను. ఓకే. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, తెలియపరిచింది ఏంటంటే, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. నువ్వు పంపిన దేశానికి మేము వెళ్ళాం. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. పాలు తేనెలు ప్రవహించే దేశం. మా అబ్జర్వేషన్లో ఏం తేలింది? పాలు తేనెలు ప్రవహించే దేశం అని మా అబ్జర్వేషన్లో తేలింది. దాని పండ్లు ఇవి. ఇదిగో పండ్లు, దాని పండ్లు ఎంత బాగున్నాయి చూడండి. పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఆ దేశంలో నివసించు జనులు ఎటువంటి వారు అంటే మొత్తం అంతా చక్కగా సారమైందిగా ఉంది. అంతా కూడా బాగుంది అంతా కూడా. కానీ ఒక లోటు ఉంది. ఏంటంటే జనులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు బలవంతులంట. ఓకే. వారి పట్టణములు ప్రాకారము గలవి. పట్టణాలు ఎటువంటి అంట? ప్రాకారం గల పట్టణం అంట. ఓకే. గొప్పవి. అవి మిక్కిలి గొప్పవి అంట. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అక్కడ అనాకీయులను మేము చూచాము. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. ఓకే. హిత్తీలు యెబూసీయులు అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కొందరు అలా ఉన్నారు, కొందరు ఇటుపక్క ఉన్నారు, కొందరు అటుపక్క ఉన్నారు అని చెప్పి మిగతా వాళ్ళ కోసం కూడా చెప్తున్నారు. ఓకే. కనానీయులు సముద్రం వద్దను యొర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. ఓకే. కాలేబు, ఇక్కడ చూడండి మరో పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఈ గ్రూప్ లో. ఎవరు? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి. జనులను ఏం చేశాడంటే నిమ్మలంగా లేరనమాట. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? సమస్యను చూడడం మనం ఎలాగుంటాం? నిమ్మలంగా ఉండడం అంటే ప్రశాంతత ఉండదు మనకి. ఏదేదో ఎప్పుడు ఆలోచనలు. నైట్ ప్రేయర్ ఎవరు పడుకోవద్దు. ఎవరు పడుకుంటే లేపండి దయచేసి. ఎవరు పడుకోకండి. ఓకేనా? నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాం. నిమ్మలపరిచాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మలపరిచాడట. అంటే నిమ్మలంగా లేరాలు. భయము, పిరికితనము ఇక్కడ కనబడుతుంది. మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా. దేవుడు వాగ్దానం చేశాడుగా. ఖచ్చితంగా దేశాన్ని వీళ్ళకి ఇస్తాడుగా. అంటే ఖచ్చితంగా ఇస్తాడని వాగ్దానం చేశాడు. వెళ్ళి చూసిన తర్వాత సమస్య అర్థమైన తర్వాత వీళ్ళు ఎలా లేరట? నిమ్మలంగా లేరు. కాలేబు ఏం చేస్తాడంటే నిమ్మలపరుస్తున్నాడట. ఓకే. మనం నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు.
శక్తి చాలు, దాన్ని జయించగలం మనం ఈజీగా, శక్తి చాలు అని కాలేబు గారు చెప్తున్నారు. చూడండి ఏమండి, ధైర్యం కలిగిన వాడు. మోషే ధైర్యంగా వెళ్ళండి ఎలా అన్నాడో ఆయన ధైర్యంగా వెళ్ళాడు, చూశాడు. సమస్య ఆయనకి ఎలా కనబడిందంటే, కాలేబు గారికి ఎలా కనబడిందంటే చిన్నదిగా కనబడింది, చిన్నదిగా కనబడింది. క్రైస్తవ జీవితాల్లో సమస్యలు మనకు ఎలా కనబడుతున్నాయి? నిమ్మలంగా కనబడుతున్నాయా? అలజడి చేస్తున్నాయా? అయితే నువ్వు కాలేబుని గుర్తు చేసుకో, ఒకసారి కాలేబుని గుర్తు చేసుకో. కాలేబుకు ధైర్యం ఉంది, మోషే చెప్పినట్టుగా విన్నాడు, ధైర్యంగా వెళ్ళాడు, చూశాడు. సమస్య ఎంత పెద్దదైనా సరే ఆయనకి పెద్దది అనిపించలేదు. జనాలు ఏం చేస్తున్నాడంటే నిమ్మలపరుస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది కాలేబు కోసం. ఓకే, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలం అనేది, మనము వారి మీదకి వెళ్ళలేమరా బాబు అంటున్నాడు. అందరూ చూడండి అంటున్నారు, ఏమన్నా పిరికితనము గల ఆత్మ అనొచ్చు, పోజాలము. ఓకే, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము అని వాళ్ళు పిరికితనముగా, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. పిరికితనము గల ఆత్మ ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఉండలేరు, మిగతా వాళ్ళు కూడా ఉండనివ్వరు అనమాట. అది పాయింట్ ఏంటి? వాళ్ళు కూడా ధైర్యంగా ఉండలేరు, పక్క వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ధైర్యంగా ఉండనివ్వరు. ఇదన్నమాట పాయింట్. అంతేనా? అందుకే సమస్యలో ఉన్నవాడు ధైర్యంగా నాతో పోరాడుతున్నాడా, లేకపోతే వాడు పిరిగితనం ఉందా అని మనం అబ్జర్వ్ చేయాలి. వాడు ధైర్యపరచడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా వాళ్ళతో కలిసి మనం కూడా పిరికితనం గల ఆత్మను ధరించుకోకూడదు. ఇది పాయింట్ ఏంటి? మనం కూడా పిరికితనం గల ఆత్మని ధరించుకోకూడదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు, వచ్చి బలహీనపరుస్తున్నారు. నిన్ను బలహీనపరిచే వారు చాలామంది ఉంటారు, గమనించండి. పిరికోలు నిన్ను ఏం చేస్తుంటారు, బలహీనపరుస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫిలీలు సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీల్ని మేము చూసాము. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మా దృష్టికి మేము ఎలా ఉన్నామంటే మిడతల వలె ఉన్నాము అని వారి దృష్టికి అట్లే ఉంటిమని. సో ఇక్కడతో అయిపోయింది అనుకున్నాం. 14వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ 14వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూద్దాం చాలు. అప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూస్తున్నాం మళ్ళీ మనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. చూడండి ఎలా అయిపోతారో. ఎప్పుడైతే వీళ్ళు పిరిగి మందు వేసారో, పిరుగు పాలు పోసారో అనొచ్చు, పిరుగు మాటలు చెప్పారో, వీళ్ళు బలహీన పరిచారో, వీళ్ళందరూ ఏమైపోతున్నారు, ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారటండి. చూడండి, ప్రజలందరూ వీళ్ళు ఇచ్చిన సమాచారానికి ఎలుగెత్తి ఏడ్చారట. అక్కడతో ఆగలేదండి వాళ్ళు. ఎలుగెత్తి ఏడమే కాకుండా ఇంకే కార్యక్రమాలు చేస్తున్నారో చూద్దాం ఒకసారి. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుక్కున్నారు. ఏం చేస్తారు, అక్కడ నుంచి పిరిగితనం వల్ల ఏటేటి వస్తుంది చూడండి. నిమ్మలంగా లేరు ఒకటి, ఇంకా ఎలుగెత్తి ఏటం ఒకటి, ఏడుపు గొట్టు మోకాలు ఒకటి, ఇంకా నెక్స్ట్ వెంటనే ఏది ఏడైపోతుంది చూడండి. ఒక్కొక్కటి ఎలా ఏడైపోతుంది చూడండి. ఇంకేం ఏడైపోతుందండి, సొనుగు ఏడైపోతుందంట. సనుగు ఏడైపోతుందంట. ఓకే, ఇంకా ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. అబ్బా, ఇక్కడ చంపుతున్నావా బాబు మమ్మల్ని, ఐగుప్తులు చచ్చిపోవడం బెస్ట్ కదా,
ఐగుప్తులో మేము ఎలా చావలేదు. ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు. ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు. మేము కత్తి వాత పడినట్లు. మేము కత్తి వాత పడినట్లు. ఓకే. యెహోవా మమ్మును ఎవరి మీద వెళ్ళిపోయారు చూడండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి. తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. విషయం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే దేవుణ్ణే దూషించే పరిస్థితికి వెళ్ళిపోయారు అనమాట. ఎవరు? పిరికితనము గల ఆత్మ. గుర్తుపెట్టుకోండి. యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా. ఇక్కడి నుంచి మేము వెంటనే ఏం చేయాలంటే ఐగుప్తుకి వెళ్ళిపోవడం మాకు మంచిది అంటున్నారు. చూడండి అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఇంకా ఆగట్లేదు, తగ్గట్లేదు, అసలు తగ్గట్లేదు. ఇంకో స్టెప్ చూడండి. మళ్ళీ ఇంకో స్టెప్ ఏంటి చూడండి. వారు మనము నాయకుని సింగిల్గా వెళ్ళారా బాబు? మీరు వెళ్ళిపోతున్న వాళ్ళు సింగిల్గా వెళ్ళారా? వెళ్ళలేరు. మళ్ళీ అదొకటి చూడండి. మళ్ళీ అదొక పిరుగుతాను తీసుకెళ్ళండి. మళ్ళీ ఇంకోటి కావాలి నీకు. చదవండి. నాయకుడిని ఒకరు నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతాము. ఒకరితో ఒకడు చెప్పుకొనగా. చూసారంటే అంటే ఒక పిరికితనము గల మనస్సు ఎలాగైపోద్దో బైబిల్ మనకి వివరణ ఇస్తుంది. ఎలాగైపోద్దో మనకి వివరణ ఇస్తుంది. గమనించగలరు మీరు అందరూ కూడా. అందుకే దేవుడు మనకి ఎటువంటి ఆత్మ ఇచ్చాడు బైబిల్లో. పిరికితనం గల ఆత్మ మనకి ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకి ఇచ్చాడు. ధైర్యం కలిగించు ఆత్మ, ధైర్యం కలిగించు వాక్యము, ధైర్యం కలిగించు సంఘము మనకు ఉండాలి. పిరికితనము నుంచి ధైర్యంలోకి వెళ్ళాలి. సమస్య పెద్దది కావచ్చు, ఉన్నత దేహులంత సమస్య కావచ్చు, ఉన్నత దేహుల్లాగా ఉండొచ్చు, మనం ఉండొచ్చు. కానీ మనం ఎవరు అంట? మనం పిరికితనం గల ఆత్మలు కాదంట. మనం ఎవరమంట? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ధరించుకున్న వారమంట. అది బైబిల్ చెప్తున్న సత్యం. దేవుడు మనకు అటువంటి ఆత్మను ఇచ్చినప్పుడు ఎందుకు మనం బలహీనపడిపోతున్నాం సమస్యలు చూసి? అందుకే ఇంకా ఎలా మాట్లాడుతున్నాడో దేవుడు చూద్దాం. కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నాయకులు జనులతో ఎవరు భయపడి మెత్తని గుండె గలవాడు అగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు మిగతా వాళ్ళని పాడు చేయకుండా ఉండటానికి ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. గమనించండి. నాయకులు జనులతో ఎవరు భయపడి మెత్తని గుండె గలవాడు అగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు మిగతా వాళ్ళు కూడా అధైర్యపడకుండా ఉండటానికి తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. గమనించాలి. ధైర్యం లేనివాడు దేవునికి పనికిరాడు అని బైబిల్ చెప్తుంది. గమనించండి. చాలా సీరియస్గా దీనికోసం దేవుడు చెప్తున్నాడు. చాలా ధైర్యం వహించాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అదే. కాలేబు కాపాడుకున్నాడు, యెహోషువ కాపాడుకున్నాడు. కనుక వారే ఆ సమాజంలో వారే గమ్యానికి చేరారు, గెలిచారు. చరిత్ర చెప్తున్న నిజం. చాలా పిరికితనం గల ఆత్మలు మనకు పట్టేస్తూ ఉంటాయి. చాలాసార్లు ఒక సమస్య రాగానే ఆ సమస్యను చూసి మనం వెంటనే నిరుత్సాహపడిపోతుంటాం, ధైర్యాన్ని కోల్పోతుంటాం,
దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ధైర్యాన్ని ఏమాత్రం మీరు కోల్పోవద్దు. ధైర్యంగా ఏ కార్యక్రమంలోకైనా వెళ్ళండి. సమస్యని ఎదుర్కోండి. సమస్య మీద విజయాన్ని తెచ్చుకోండి. అలాంటి వారు మిగతా వాళ్ళు పాడు చేస్తారని బైబిల్ చెప్తుంది. అందుకే వారు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అని బైబిల్ చెప్తుంది. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వారు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెను. భయపడి వణుకుపోతున్నారో వారు తిరిగి వెళ్ళాలి అని బైబిల్ చెప్తుంది. చూడండి. జనులు విన్నట్టుగా ప్రకటించు అంటున్నాడు దేవుడు. గిద్యోనుతో ఎవరు సెలవిచ్చారండి? దేవుడు సెలవిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, గమనించండి. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 22,000 ఎక్కువ సంఖ్య వెళ్ళిపోయారట. గమనించండి. యెషయా గ్రంథము 51:12 చదువుకుందాం. యెషయా గ్రంథము 51:12 చూద్దాం. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? మనం ఎవరిని చూసి భయపడతామండి? మనుషులు చూసే కదా భయపడతాం మనం. ఆ మనిషి ఎటువంటి వాడో చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఆ మనిషి ఎటువంటి వాడో చెప్తున్నాడు. చూడండి, మనం భయపడొద్దు. ఓదార్చువాడిని నేను ఉన్నానుగా, మిమ్మల్ని ఓదార్స్తాను అని బైబిల్ చెప్తుంది. చూడండి, మిమ్మల్ని నేను ఓదార్స్తాను. నరులను చూసి భయపడొద్దు. మనం ఎవరిని చూసి భయపడతామండి? నరులను చూసి ఆటోమేటిక్గా భయపడతాం. గుర్తుపెట్టుకోండి. 57:11 చూద్దాం. యెషయా గ్రంథము 57:11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కలలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందునే కదా. బాగా గమనించండి, ఎలా చెప్తాడు దేవుడు. చూసారా? పిరిగితనం ఎప్పుడైతే వచ్చిందో మన బ్రతుకులో, పిరిగితనం అనేది ఎప్పుడైతే ఏలుబాటు చేస్తుందో, ఏమండి, మనకు దేవుడు కనబడ్డండి. అసలు దేవుడు ఉన్నాడని ధైర్యం కోల్పోతుంటాం. మనం విశ్వాసాన్ని కోల్పోతుంటాం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. చాలా సందర్భాల్లో చెప్పండి. యేసుప్రభు వారు అయితే కొత్త నిబంధనలు ఎలా చెప్పాడో చూద్దాం. కొత్త నిబంధనలో యేసుప్రభు వారు ఎలా చెప్తున్నారో చూద్దాం. ఇంతవరకు మనం పాత నిబంధనలో చూస్తాము. ఇప్పుడు కొత్త నిబంధనలో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. సరే, ఎవరి కోసం చెప్తాడు ఇది? పిరిగ్గా ఉన్న వారి కోసం చెప్తున్నాడు. పిరిగితనంతో బాధపడుతున్న వారి కోసం చెప్తున్నాడు. వారిని ఏమని చెప్తున్నారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? భయపడే వారికి యేసుప్రభు ఏమన్నాడు ఆయన? విశ్వాసం లేని వారులారా, అల్ప విశ్వాసులారా, మనం అల్ప విశ్వాసంగా ఉండకూడదు అంటున్నాడు. విశ్వాసాన్ని కోల్పోకూడదు అంటున్నాడు. ధైర్యాన్ని
తెచ్చుకోమంటున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు. 10వ అధ్యాయం చూద్దాం. మత్తయి 10వ అధ్యాయం 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా భయపడద్దు అంటే మనుషులు భయపడతారు కనుక చాలా విషయాల్లో యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారండి, భయపడొద్దు అంటే పదజాలాలు మనకి రాయించుంచాడండి బైబిల్లో. గమనించాలి. పిరికితనంగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. ఒక కాలేబు, ఒక యెహోషువ అని జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాటం చేశారో చరిత్రలో మనకు కనబడుతుంది. మోషే చెప్పినట్టుగా విన్నారు. మీరు ధైర్యం వహించండి అని మోషే చెప్పాడు. ఆ ఆజ్ఞను పట్టుకొని ఏం చేశారు, వాళ్ళు ధైర్యంగా ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బతుకులో ధైర్యంగా ఉన్నాడు. కాలేబు అయితే ఎటువంటి మంచి స్టేట్మెంట్లు ఇచ్చాడంటే, అప్పుడు ఏ విధమైన శక్తి నాకు ఉందో ఏజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు అంతే శక్తి ఉంది అంటాడు. ఎవరు? కాలేబు. అంత శక్తివంతుడిగా ఉన్నాడంటే 80 ఇయర్స్లో మాట్లాడాడండి. ఆ మాట ఎప్పుడు అన్నాడండి ఆయన? 80 ఇయర్స్లో మాట్లాడాడంటే ఒకసారి ఆలోచించండి. ఎంత ధైర్యం కలిగి భక్తులు బ్రతికారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. పిరికితనము మనిషిని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. తప్పులు మనతో చేయిస్తుంది. ఆ పిరికితనం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా సమస్య ఎలా కనబడుతుంది? ఉన్నత దేహంలా కనబడుతుంది. వెంటనే సొనుగు వస్తుంది, వెంటనే దేవుడి మీద తిరుగుబాటు వస్తుంది, వెంటనే నాయకుడు మారాలనుకుంటాం. 1 కాదు 2 కాదండి, చాలా వచ్చేస్తాయి వెనకతల. ఏ వెనకతల? పిరికితనము గల ఆత్మ వెనకతల చాలా ఆత్మలు ఫాలో అయిపోతాడండి. గమనించండి. అది ధైర్యంగా ఉంటే అలాంటివే ఉండవండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 7 నుంచి 7, 8, 9 వచనాలు చూద్దామండి. యేసుప్రభువు మాట అంటాడు, చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. ఏమన్నాడు? అస్సలు భయపడొద్దు అన్నాడు. చూడండి ఎంత అభయహస్తం ఇస్తున్నాడు ఆయన. భయపడొద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడు ఎవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొను. చాలా మంది ఒప్పుకోరండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి కూడా ఒప్పుకోరు. భయం, భయము, పిరికితనం అనేది యేసుక్రీస్తుని ఒప్పుకున్న తర్వాత కూడా యేసుక్రీస్తుని ఒప్పుకోలేదు అన్నట్టుగా యాక్టింగ్లో ఉండిపోతారు. గమనించండి. ఒక సందర్భంలో పేతురు కూడా భయపడ్డాడు కదా. నువ్వు యేసుతో కలిసి తిరిగా కదా అన్నప్పుడు 3 సార్లు ఏం చేశాడు ఆయన? బొంకడ ఉంది. బొంకడ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అనేసాడండి. ఎంత దారుణం. పేతురు, నువ్వు 3 సార్లు నేను ఎవరో తెలియదు అంటావు పేతురు అని ముందుగానే యేసుప్రభువు చెప్పారు. కోడి కుయ్యకు మునిపే అని చెప్పాడు. కోడి కూస్తుంది, విషయం ఎవరికి అర్థమవుతుంది? పేతురుకి అర్థమవుతుంది. చాలామంది ఒప్పుకోరండి. దేవుని బ్రతుకులో ఉంటే ఒప్పుకుంటావు. దేవుని బ్రతుకులో ఉంటే ఎస్ నా పక్షాన్ని ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఇది ధైర్యం కలిగిన వాడి మాట. యేసుక్రీస్తుకి ఎవరో తెలియదు. ఇది పిరికితనం గల ఆత్మ. నువ్వు ఏ ఆత్మతో ఉన్నావు? పిరికితనం గల ఆత్మతో ఉన్నావా? ధైర్యం కలిగిన ఆత్మతో ఉన్నావో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇందు మూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 వచనం చూద్దాం. అయినను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదురు ఏమో అని పరిసయ్యులకు భయపడి ఒప్పుకొనలేదు. చూసారండి, చాలామంది దేనికి భయపడతారట? మొహమాటం అన్నమాట.
సమాజంలోంచి ఎవరైనా మనం వెలివేస్తారేమో. ప్రతి కష్టం వచ్చినప్పుడు నాకు యేసుక్రీస్తున్నాడు అని అనగలమా మనం అందరి దగ్గర? ఇప్పుడు బాగా కష్టం వచ్చింది, నలిగిపోతున్నాం. బంధువులు అందరూ ఉన్నారు అనుకుందాం, చుట్టుపక్కల బంధువులు ఉన్నారు. ఆ టైంలో కూడా నువ్వు నాకు యేసుక్రీస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అని మనం చెప్పగలమా? చెప్పండి, చెప్పగలమా? ఒకళ్ళు ఆ టైంలో చెప్తే యేసుక్రీస్తు ఉన్నాడని ఆ టైంలో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీడు ఏంట్రా బాబు ఎంత కష్టాల్లో ఉన్నా సరే యేసుక్రీస్తు అంటున్నాడు ఏంటి? నవ్వుకుంటారేమో, నా కోసం నవ్వుకుంటారేమో. సమాజం నుంచి నన్ను వెలివేస్తారేమో అని కొందరట భయపడతారటండి. గమనించండి, అంత క్లియర్గా ఉంది అక్కడ బైబిల్లో. ఏమండి? అవునా? లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త దానికి ముందు ఒకటి చూద్దాం. పేతురు పత్రిక చూద్దాం. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15లో ఓ వండర్ఫుల్ వర్డ్ పేతురు గారే రాశారు. చూద్దాం ఒకసారి. పేతురు గారే రాశారు. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మొదటి పేతురు పత్రిక అండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ అని పదం వాడండి. అర్థం ఏంటి? అందరికి వర్తించింది మాట అని అర్థం. ఒకవేళ అలా ఉంటే అంటే అర్థం ఏంటి? చాలామంది ఉండరని. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులట. వారి బెదిరింపునకు భయపడొద్దు. అంటే ఎవరైనా బెదిరిస్తే మనం భయపడిపోతాం. మనుషులు పక్కోడు బెదిరిస్తే మనం భయపడిపోతాం. వారి బెదిరింపులకి భయపడొద్దు, కలవరపడద్దు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై నిర్మలం గల మనస్సాక్షి ప్రపంచానికి ఉండదు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నమ్మకము, దేవుడి మీద ఉన్న నమ్మకము, నిరీక్షణ, మిమ్మును హేతు అడుగు ప్రతి వాడిని సాత్వికముతోను భయము, దేవుని యేల భయముతోను సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండండి అంటున్నాడు. చూడండి, ఎల్లప్పుడూ రెడీగా ఉండండి. బీ రెడీ ఆల్వేస్. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎంత ఇది అండర్లైన్ చేసుకోవలసిన మాట. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తుని మిమ్మల్ని పరిపాలించే పాలకుడుగా ప్రతిష్ఠించుకోండి. నా పాలకుడు ఎవరు? నా రాజు ఎవరు? యేసు ప్రభు. నన్ను పరిపాలిస్తాడు. ప్రభు అంటే అర్థం ఏంటండి? మన పరిపాలకుడు. ఆయన అండర్లో మనం ఉన్నాం. ఆయన్ని మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో ఏం చేయాలంటే మనం ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? మనకి ధైర్యము. ఏమొస్తుంది? మనకు వస్తుంది ఏంటి? ధైర్యము. నేను ఈ లోకాన్ని జయించాను అన్నాడు యేసుప్రభు వారు కదా. అవును కదా. ఇప్పుడు చెప్పండి, పిరుగుతనం గల ఆత్మ బెస్ట్ అంటారా? ధైర్యంగా ఉండడం బెస్ట్ అంటారా? సమస్య ఎంత పెద్ద అయినా సరే ధైర్యంగా ఉన్నాడు, రైట్ డెసిషన్స్ తీసుకుంటాడు. ఒక్కసారి పిరిగితనం వచ్చేవాడు వెంటనే ఎన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడంటే చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. స్టెప్ దిగిపోతూ ఉంటాడు. కింద నుంచి పైకి వెళ్ళాలి. స్టెప్ తర్వాత స్టెప్ ఎక్కాలి. కానీ ఏమవుతుంది? పైనుంచి కిందకి స్టెప్స్ ఏమవుతుంది? కిందకి దిగిపోతుంటాయి అన్నమాట. గమనించాలి. అందుకే మనుషుల్ని చూడొద్దు. మనుషులు ఎలా ఉంటారంటే అండి, మనల్ని ఎప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు
పడిపోవాలని ఆశపడతారు. అలాగే వారు పిరికితనం వల్ల మందు వేస్తారు, ఆ మందు మనకు అంటుకుంటారు. వాళ్ళు ఉనికిపోతారు గడగడమని, ఆ గడగడం మనకు నేర్పిస్తారు వాళ్ళు, మనం ఉనికిపోతుంటాం. వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, మనతో కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోమంటారు. ఆనాడు కొందరు ప్రజలు మాత్రమే మోషే పంపగా వాళ్ళు ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరినీ పాడు చేశారు. మిగతా వాళ్ళు పాడు చేయడం వల్ల వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు స్టేట్మెంట్, ఇక్కడే చావాలేట్రా బాబు, మేము ఇజ్రాయెల్ మనం ఎక్కడ ఐగుప్తులో చనిపోవడం బెస్ట్, లేకపోతే అడవిలో చనిపోవడం బెస్ట్, మనం పని చేద్దాం, ఒక నాయకుని రెడీ చేసుకొని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారంటే, అంటే రాంగ్ డెసిషన్స్ మనం ఏం చేస్తామండి, తీసుకుంటాము. దీనివల్ల పిరికితనము వల్ల అని మనం గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా గమనించుకోండి. ఏమండి, చివరికి ఒక మాట చూద్దాం. లోకాసువార్త 9వ అధ్యాయము 61, 62 వచనాలు మనం చెప్పుకొని ముగించుకుందాం. చాలామంది అండి మనం ఒక పనికి నియమింపడ్డాం. యేసు ప్రభు వారు మనకు ఒక పనిని ఇచ్చారండి, పోరాటం అనే పని. పోరాటమే మీకు పని, పోరాటమే మీకు పని. మళ్ళీ చెప్తున్నాను, పోరాటమే మీకు పని. మీరు పోరాడాలి, విశ్వాసంతో పోరాడాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమంటాడు చూద్దాం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని, నీ వెంట వస్తాను కానీ నా ఇంటనున్న వారి యొద్ద. సరే, ఏడెనక లాగుతుంది, ఏడెనక లాగుతుంది బాబు మిమ్మల్ని. ఇంట్లో వాళ్ళందరూ వెనక లాగేస్తా ఉంటారనమాట. ఓకే, ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని పర్మిషన్ తీసుకొని వస్తాను. ఐ వాంట్ పర్మిషన్. ఈ పర్మిషన్ అనే పదాలు ఎంత వినబడతాయంటే బయట. స్వార్థ చెప్తుంటే పర్మిషన్ ఉందా, చర్చు కడుతుంటే పర్మిషన్ ఉందా, నిన్ను ఫాలో అవ్వాలంటే పర్మిషన్ ఉండాలి. ఎవరు పర్మిషన్ ఉండాలి? భయం. వీళ్ళు ఎవరికి భయపడుతున్నాడు? ఈ కుర్రోడు ఎవరికి భయపడుతున్నాడు? ఈయన ఇంట్లో వాళ్ళందరికీ భయపడుతున్నాడు, అందుకే పర్మిషన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? పర్మిషన్ అంటున్నాడు. చూడండి, అప్పుడు యేసు వారు ఏమంటున్నాడు చూడండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. అబ్బా, నాగటి మీద ఎట్టో చెయ్యా, దుండుకి వెళ్ళిపోవడమే తప్ప ఆగడం, స్టాపింగ్లు, కోమాలు ఉండవు. నాగటి మీద చెయ్యటం దొండడం. చాలామంది అండి బయట సోషల్ మీడియాలో కూడా చాలామంది నాగటి మీద చెయ్యి పెట్టి యుద్ధంలో పాల్గొకుండా వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది. అందుకే అలాంటి వారు అందరికీ ద్వితీయోపదేశ కాండంలో ఒక రెఫరెన్స్ చెప్పాను, న్యాయాధిపతుల్లో ఒక రెఫరెన్స్ చెప్పాను. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళిపోవడం మంచిదంట. ఎందుకంటే ఫైట్ చేయలేరు, వాళ్ళు పోరాటం చేయలేరు. పిరికి పందలు. గమనించండి, మనం అలా ఉండద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువారు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడసలో. వారితో చెప్పు. ఇది స్ట్రిక్ట్ వార్నింగ్, ఇది జనానికి, ప్రపంచానికి. అందుకే పిరుగువారు పరలోక రాజ్యానికి వారసులు కారు. నాగటి మీద చేయి పెట్టావా, ఉన్నట్టుకుని వెళ్ళిపోవడమే. దేవుడి దగ్గరికి వచ్చావా, యేసుక్రీస్తు నమ్ముకొని వెళ్ళిపోవడమే. ఎంతవరకు? చివరి వరకు. నమ్మదగిన వాడు సామాన్యుడా? చెప్పండి, సామాన్యుడా నమ్మదగిన వాడు? మనం నమ్మే దేవుడు ఎటువంటి వాడు? విజయానికి బాటలు వేశాడు, మరణాన్నే గెలిచాడు. మృతులను సైతము సజీవులుగా చేయువాడు అనే నామం ఉంది ఆయనకి. ఏ కార్యక్రమం అయినా చేయగలడు ఆయన, ఎంత అద్భుతాన్నైనా చేయగలడు. ఎప్పుడు? నువ్వు నాగట మీద చేయి పెట్టి దున్నునప్పుడు. ఎంతమంది దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు?
ఎంతమందికి దేవుని యొక్క మైండ్ ఉంది? ఎప్పుడు మనుషులే చూస్తావా నువ్వు? మనుషులు నిన్ను ఏం చేస్తారు? కృంగదీస్తారు. ఏం చేస్తారు మనుషులు? అధైర్యపరుస్తారు, పిరికి పాలు పోస్తారు, పిరికితనాన్ని ఎక్కిస్తారు. అప్పుడు నీకు రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళిపోతావు, రైట్ డెసిషన్స్లో ఉండవు. అది ధైర్యంగా ఉన్నావు అనుకో, ఒక కాలేబు లాగా, ఒక యెహోషువ లాగా నువ్వేం చేస్తావంటే మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తావు. వాళ్ళు సాధించుకున్నారు, స్వతంత్రించుకున్నారు. గమనించాలి, మీరు కూడా సాధించాలంటే ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ప్రార్థన చేయండి, విశ్వాసాన్ని కోల్పోకండి.